చేసి బ్రేకప్ అని చెప్పి కాల్ కట్ చేయడంతో ఏం అర్థం కాక రిటర్న్ కాల్ చేసింది రీతు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో సడన్ గా ఏమైంది, వీడికి బ్రేకప్ చెప్పాడు, మళ్ళీ ఏమైనా ప్రాంక్ చేయట్లేదు కదా అని అనుకుంటూ ఉండగా, ఏమైందే, ఎందుకలా ఉన్నావు అని అడిగింది మోక్ష. మానస్ ఫోన్ చేసి బ్రేకప్ చెప్పాడు అని చెప్పింది రీతు. ఆ విషయం ఇంత కూల్ గా చెప్తావేంటే అని షాక్ అవుతూ అడిగింది మోక్ష. కూల్ గా చెప్పకపోతే ఏడుస్తూ చెప్పాలా? జస్ట్ లీవ్ ఇట్ అని చెప్పి స్కూటీ దగ్గరకు వెళ్తూ ఉంది రీతు. దీన్ని అర్థం చేసుకోవడం కష్టం రా బాబు అని నెత్తిన చేయి వేసుకుని నిల్చుని, వామ్మో లేట్ చేస్తే తాట తీస్తది అనుకుని రీతు వెనుక మోక్ష పరిగెత్తింది. 20 అంతస్తుల ఎత్తైన బిల్డింగ్ లో టాప్ ఫ్లోర్ లోని క్యాబిన్ లో ఉన్నాడు రిషి. అంత పెద్ద కంపెనీకి సీఈఓ అయినా అతను ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. అనేక దేశాల్లో లెక్కలేనన్ని బ్రాంచ్లు స్థాపించి మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా పాపులర్ అయ్యాడు. బిజినెస్ మ్యాన్ గానే కాకుండా అండర్ వరల్డ్ కి గ్యాంగ్స్టర్ గా కూడా అతనికి పేరుంది. ఎప్పుడూ ఫేస్ కి గోల్డెన్ మాస్క్ పెట్టుకుని ఉండటం వల్ల రిషి ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలీదు. రిషి పర్సనల్ బాడీ గార్డ్స్ కూడా అతని ఫేస్ చూడలేనంత సీక్రెట్ గా ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు. రిషి 6 feet హైట్, 6 pack బాడీ, హైట్ కి తగ్గ వెయిట్, ఫేర్ స్కిన్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. యాటిట్యూడ్ కా బాప్, పొగరుకి బ్రాండ్ అంబాసిడర్, సీరియస్నెస్ కి సిగ్నేచర్ రిషి. అతను ఎంత డేంజరస్ మనిషో తెలిసినప్పటికీ అతని ఆస్తికి, అతని కటౌట్ కి ఫిదా అయ్యి కొంతమంది హై ప్రొఫైల్ ఉన్న అమ్మాయిలు అతన్ని రీచ్ అవ్వటానికి ట్రై చేసినా వాళ్ళ ప్రయత్నాలు ఏవీ సక్సెస్ కాలేదు. అలాంటి రిషి మనసుని ఇప్పుడు రీతు డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఈ పిల్లేంటి నన్ను ఎంతగా డిస్టర్బ్ చేస్తుంది అని తల విదిల్చుకుంటూ ముందున్న ఫైల్ ఓపెన్ చేశాడు. క్యూట్ గా నవ్వుతున్న రీతు ఫేస్ కనిపించేసరికి చేత్తో టచ్ చేయబోయాడు. వెంటనే ఆమె ఫేస్ మాయమై చేతికి పేపర్ తగిలేసరికి చిరాగ్గా ఫేస్ పెట్టి, లాభం లేదు, ఇలా అయితే నా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కష్టమే అనుకుంటూ కిరణ్ ని పిలిచి, నేను చెప్పిన వర్క్ ఎంతవరకు వచ్చింది అని సీరియస్ గా అడిగాడు రిషి. ఇన్ ప్రాసెస్ సార్ అని ఆన్సర్ ఇచ్చాడు కిరణ్. స్పీడప్, 30 minutes లో డీటెయిల్స్ అన్ని నా టేబుల్ మీద ఉండాలి అని ఆర్డర్ వేశాడు రిషి. ఓకే సార్ అని చెప్పి బయటకు వెళ్ళాడు కిరణ్. అప్పుడే రిషి ఫ్రెండ్ డాక్టర్ వైభవ్ కిరణ్ కి ఎదురుపడి, లోపల మీ బాస్ ఏ మూడ్లో ఉన్నాడు అని అడిగాడు. అర్థం కాని మూడ్లో ఉన్నారు అని చెప్పాడు కిరణ్. అదే మూడ్ అని కళ్ళు చిట్లిస్తూ అడిగాడు వైభవ్. మీరే వెళ్ళి చూడండి తెలుస్తుంది వెటకారంగా అన్నాడు కిరణ్. అవును, నిన్న వాడిని ఎవరో అమ్మాయి సేవ్ చేసిందట, ఎవరా అమ్మాయి అని మెల్లగా అడిగాడు వైభవ్. ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడానికే ఇప్పుడు నాన్న పాటలు పడుతున్నాం అంటూ ఉన్న బాధ చెప్పాడు కిరణ్. ఓ అయితే నీ సర్చింగ్ స్టాప్ చేయకు అని చెప్పి రిషి క్యాబిన్ డోర్ నాక్ చేసి క్యాబిన్ లోకి ఎంటర్ అయి, ఇంకా ఎన్ని అటాక్లు చేయించుకుంటావురా బాబు, ఈసారి అటాక్ చేసిన వాడు చాలా కొత్తగా ఆలోచించాడు కదా అని ఐ వింక్ చేశాడు వైభవ్. రే వచ్చిన పని చూడు అని పళ్ళు కొరుకుతూ అన్నాడు రిషి. రిషి, ఉన్నమాట చెప్తే ఎందుకురా కోప్పడతావు, అయినా నిన్నటి డ్రగ్ ప్రభావానికి రాత్రంతా ఆ అని వైభవ్ ఇంకేదో అనబోతూ ఉంటే, ఆ చెత్తవాగుడు ఆపే అని కసిరాడు రిషి. నిన్న ఆ డ్రగ్ ఎఫెక్ట్ లో నువ్వెన్ని చేశావో, అయినా నువ్వు చేస్తే తప్పలేదు గాని అంటే తప్పొచ్చిందా అని రిషి హెల్త్ కండిషన్ చెక్ చేస్తూ అన్నాడు వైభవ్. రిషి రీతు ఊహల్లో తేలుతూ ఉన్నాడు. ఎప్పుడూ అలర్ట్ గా ఉండే రిషి పరధ్యానంగా ఉండేసరికి, రే నువ్వు బానే ఉన్నావా అని అడిగాడు వైభవ్. స్టూపిడ్, ట్రీట్మెంట్ చేయకుండా ఈ క్వశ్చన్స్ ఏంట్రా అని చిరాగ్గా అన్నాడు రిషి. అర్థమైంది అని నోరు మూసుకుని ట్రీట్మెంట్ మొదలు పెట్టాడు వైభవ్. మోక్ష స్కూటీ వెనుక కూర్చోగానే రీతు స్కూటీ స్టార్ట్ చేయబోతూ ఉండగా, అక్క అంటూ ఐరా తొట్టి గ్యాంగ్ సూరజ్ స్మితలతో అక్కడికొచ్చింది. అక్క లేదు తొక్క లేదు, పక్కకు జరుగు అని ఇరిటేట్ అయింది రీతు. నీకోసం వస్తే అలా అంటావేంటక్కా అని అమాయకంగా ఫేస్ పెట్టి అడిగింది ఐరా. నాతో నీకేం పనే అని క్వశ్చన్ చేసింది రీతు. అదేంటక్కా, నేనేదో నిన్ను చూద్దామని ఆశగా వస్తేను అని సాగదీస్తూ అనింది ఐరా. సరే చూసావు కదా, ఇక పో అని కసిరింది రీతు. ఏంటి రీతు, ఐరా ఏదో నీతో ప్రేమగా మాట్లాడాలని వస్తే నీ చెల్లితో ఇలానేనా బిహేవ్ చేసేది అని అడిగాడు సూరజ్. రే దాన్ని అంటే మధ్యలో నీకేంట్రా నొప్పి, నువ్వేమైనా దాని బాయ్ ఫ్రెండ్వా అని సూరజ్ ని ఎగాదిగా చూస్తూ అడిగింది రీతు. చిచి కాదు అని అన్నాడు సూరజ్. ఓ నీ ఫేస్ కి సెట్ అయ్యే ఫేస్ దాంది కాదా అని ఐరాని చూస్తూ మాట్లాడింది రీతు. అక్కా అని బాధగా అంది ఐరా. ఏంటే నీ బాధ, చెప్పి ఏడు
అని పొగరుగా రీతు అడగగానే, సర్లే నా బాధ ఎందుకులే కానీ నీతో ఒక విషయం చెప్పాలి అని ఐరా అనగానే, లేట్ చేయకుండా త్వరగా చెప్పు అని అసహనంగా చెప్పింది రీతు. ఈరోజు రాత్రి డాడ్ నిన్ను డిన్నర్ చేయడానికి ఇంటికి రమ్మన్నారు అని చెప్పింది ఐరా. ఓకే అని స్కూటీ స్టార్ట్ చేయబోయింది రీతు. ఇంతకీ వస్తున్నావా అని ఐరా అడుగుతుండగానే, చెప్పలేను అని ఆన్సర్ ఇచ్చింది రీతు. డాడీ ఏవో ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలని నిన్ను రమ్మన్నారు అని కన్నింగా నవ్వింది ఐరా. ఓకే వస్తా అని ఐరాని పట్టించుకోకుండా వెళ్ళిపోయింది రీతు. ఐరా, నువ్వేమో మీ అక్క మీద అంత ప్రేమ చూపిస్తున్నావు, కానీ అది చూడు ఎలా పొగరు చూపిస్తోందో అంది స్మిత. ప్రేమ కడిద గుడ్డ, ఛాన్స్ దొరికితే దాన్ని చంపాలన్నంత కసుంది అని కోపంగా మనసులో అనుకుని, స్మిత తను మా అక్క, నన్ను ఏమైనా అనే హక్కు తనకుంది, ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పింది ఐరా. మరీ నువ్వింత మంచిగా ఉండబట్టే మీ అక్క అంతా రెచ్చిపోతోంది, దాని తోక కట్ చేయాల్సిన టైం వచ్చింది అని సూరజ్ అన్నాడు. సూరజ్, నీ లిమిట్స్ లో నువ్వుండు, మా అక్క గురించి ఎవరు నెగటివ్ గా మాట్లాడినా నేను బేర్ చేయలేను అని సీరియస్ గా చెప్పింది ఐరా. సరే తప్పుతుందా, పద అని చెప్పి అక్కడి నుండి అందరూ వెళ్ళిపోయారు. ఇక రిషి ఆఫీస్ లో ఉండగా కిరణ్ చేతిలో ఫైల్ తో లోపలికి ఎంటర్ అవ్వగానే, డీటెయిల్స్ దొరికాయా అని ఎక్సైట్ అవుతూ అడిగాడు రిషి. కిరణ్ స్ట్రేంజ్ గా చూస్తూ రిషి చేతికి ఫైల్ అందించాడు. వైభవ్ కి అయితే పట్టపగలే చుక్కలు చూసినంత షాక్ తగిలి అలా ఉండిపోయాడు. సార్ అంటూ వైభవ్ ని కుదిపాడు కిరణ్. హా అంటూ తింగరి చూపులు చూశాడు వైభవ్. మీరు ఇలా తింగరి చూపులు చూడకండి, మీకు పిచ్చెక్కిందని డౌట్ వస్తే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు బాస్ అని మెల్లగా చెప్పాడు కిరణ్. నువ్వు చెప్పింది నిజమే, కానీ సీరియస్నెస్ తప్పించి ఇంకేం కనిపించని వీడి ఫేస్ లో ఎక్సైట్మెంట్ కనిపించేసరికి కొంచెం గట్టి షాకే తగిలింది అని స్లోగా చెప్పాడు వైభవ్. ఏంటి మీ ఇద్దరి గుసగుసలు అని అరిచాడు రిషి. ఏం లేదురా, నిన్న మీ మీద అటాక్ చేయించింది ఏ గ్యాంగ్ అని అడుగుతున్నా అని మాట మార్చాడు వైభవ్. రిషి ఫైల్ ఓపెన్ చేసి రీతు డీటెయిల్స్ చూస్తూ ఆమె పేరుని ప్రేమగా చేత్తో తడిమి, రీతు అనుకున్నాడు. రీతు ఫోటో దగ్గర రిషి చూపులు ఆటోమేటిక్ గా ఆగిపోయాయి. రీతు ఫోటోని చేత్తో తడుముతూ, ఎంత క్యూట్ గా ఉన్నావే నా రౌడీ బేబీ అని నవ్వుకున్నాడు. రిషి ఫేస్ లో వచ్చిన న్యాచురల్ స్మైల్ ని చూసి వైభవ్ కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే కిరణ్ పట్టుకున్నాడు. నేను చూసింది నిజమేనా అని షాక్ లో కిరణ్ ని చూశాడు. రిషి కిరణ్ ని చూసి, ఫ్యామిలీ డీటెయిల్స్ ఎక్కడా అని సీరియస్ గా అడిగాడు. డిటెక్టివ్ ఆ పనిలోనే ఉన్నాడు సార్ అని భయంగా చెప్పాడు కిరణ్. ఓకే యూ కెన్ గో నౌ అని చెప్పాడు రిషి. కిరణ్ వెళ్లిపోయాక వైభవ్ పిల్లి మాదిరి అడుగులు వేసుకుని వెళ్లి రిషి చైర్ వెనుక నక్కాడు. రే, అక్కడ నీకేం పని అని వాయిస్ రైజ్ చేస్తూ అడిగాడు రిషి. వైభవ్ మెల్లగా లేచి ముందుకి తొంగి చూస్తూ ఫైల్లో ఉన్న రీతు ఫోటోని చూసి, నువ్వు ఒక అమ్మాయిని చూస్తున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు. రిషి వైభవ్ పొట్టలో గట్టి పంచ్ ఇచ్చి, ఇంకొకరి పర్సనల్స్ చూడటం మేనర్స్ కాదని తెలీదా అని అరిచాడు. వైభవ్ పొట్ట పట్టుకుని నొప్పిని భరిస్తూ, ఆ అమ్మాయి నీ పర్సనల్ ఎప్పుడైందిరా, చూస్తే చిన్నపిల్లలా ఉంది అన్నాడు. రిషి కోపంగా చూస్తూ, నీకు బతకాలం లేదా అని అడిగాడు. రిషి చూపుకే ఒంట్లో వణుకు పుడుతుంటే, ఎందుకు లేదు, ఉంది అన్నాడు వైభవ్. అయితే అలాంటి మాటలు మాట్లాడటం మానే అని వార్న్ చేశాడు రిషి. సరే సరే, ఇంతకీ ఎవరా అమ్మాయి అని అడిగాడు వైభవ్. ఆ అమ్మాయే నన్ను సేవ్ చేసింది అని చెప్పాడు రిషి. ఓ, టైంకి నీకు ఇంజెక్షన్ ఇచ్చింది కాబట్టి ఈ రోజు నువ్వు నా కళ్ళ ముందున్నావు. ఇంతకీ తనేం చేస్తుంది అని ఆరా తీస్తూ అడిగాడు వైభవ్. మెడికల్ స్టూడెంట్ అని బేస్ వాయిస్ తో చెప్పాడు రిషి. అరే అరే, చూస్తుంటే ఆ అమ్మాయి మీద నీకు నిజంగా ఇంట్రెస్ట్ మొదలైనట్టుందే అని టీజ్ చేస్తూ ఐ వింక్ చేసి అడిగాడు వైభవ్. రిషి ఆలోచిస్తూ, సన్నీ ఆఫ్రికా నుండి వచ్చే టైం అయింది, నీకు వెళ్లాలని ఇంట్రెస్ట్ ఉందా అని నార్మల్ టోన్లో అడిగాడు. సన్నీ ఏదో తప్పు చేశాడని పనిష్మెంట్ గా ఆఫ్రికా పంపించాడు రిషి. అక్కడ ఎండల్లో అడవుల్లో వాడు పడరాని పాటలు పడుతున్నాడని తెలిసిన వైభవ్, నువ్వు వద్దు ఆ ఆఫ్రికా వద్దు, నాకు హాస్పిటల్ కి వెళ్లే టైం అయింది, నేను పోతున్నా అని బయటకి పరిగెత్తబోయి, కానీ మరీ చిన్నపిల్లలా ఉందిరా, తనని మేం వదినా అని ఎలా పిలవాలి అని నవ్వాపుకుంటూ అడిగాడు. కిరణ్, వీణ్ణి బాక్సింగ్ రింగ్ లో పడేయండి అని అరిచాడు రిషి. వెంటనే కిరణ్ వచ్చి వైభవ్ రెండు చేతుల్ని వీపు వెనక్కి నెట్టి పట్టుకున్నాడు. ఒరే కిరణ్,
నువ్వైనా జాలి చూపించరా? నిజం చెప్పడం ఇంత నేరమని నాకు తెలీదు. ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన డాక్టర్ని పేషెంట్ని చేసి పంపడం కరెక్ట్ కాదురా అని ఏడుపు గొంతుతో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు వైభవ్. నో సార్, బాస్ ఆర్డర్ని నేను దాటలేను అని చేతులు ఎత్తేశాడు కిరణ్. ఇది అన్యాయం రా అని అన్నాడు వైభవ్. లీవ్ హిమ్ అని రిషి అనగానే కిరణ్ వైభవ్ ని వదిలేశాడు. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్ అనుకుంటూ బయటకు పరిగెత్తాడు వైభవ్. రీతు ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయి డెస్క్ లో దాచిన గన్ తీసి బెడ్ పై కూర్చుని, నిజంగా వాడు గ్యాంగ్స్టరా? అయినా నేనేంటి వాడి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నా? వాడు ఎవడైతే నాకేంటి, ప్రాబ్లంలో ఉన్నప్పుడు సేవ్ చేశా అంతే. ఇంకా వాడెవరో నేనెవరో అని అనుకుంటూ ఉండగా, ఏం చేస్తున్నావే అని అప్పుడే వాష్రూమ్ నుండి వచ్చిన మోక్ష అడిగింది. అమ్మో, ఇది ఇప్పుడు గన్ చూస్తే 100 డౌట్లు అడుగుద్ది అనుకుని మెల్లగా గన్ పిల్లో కింద దాచిపెట్టి, ఏం లేదే అంది. సరే, మీ ఇంటికి డిన్నర్ కి వెళ్తున్నావా అని అడిగింది మోక్ష. వెళ్తేనే కదా వాళ్ళు ఎందుకు పిలిచారో తెలుస్తుంది అని చెప్పింది రీతు. అది కాదే, నీ సేఫ్టీ గురించి చూసుకోవాలి కదా అని మోక్ష అడిగింది. నువ్వేం టెన్షన్ పడకు, అదంతా నేను చూసుకుంటా అని చెప్పింది రీతు. ఓకే ఫైన్ అని చెప్పి వంట చేసుకోవడానికి వెళ్ళిపోయింది మోక్ష. వెంటనే రీతు లేచి పిల్లో కింద దాచిన గన్ని సీక్రెట్ ప్లేస్ లో దాచిపెట్టి రెడీ అయి స్కూటీ బయటకు తీసింది. వెంటనే మోక్ష రూమ్ బయటికొచ్చి, ఈ టైంలో స్కూటీ అవసరమా? క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళు, అలాగే అక్కడ ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే వెంటనే నాకు కాల్ చేయి అని చెప్పింది. అవునులే, మళ్ళీ స్కూటీపై వెళ్లి రిస్క్ చేయడం ఎందుకు అనుకుని క్యాబ్ బుక్ చేసుకుని గిరీష్ మహల్ కి వెళ్ళింది. ఆ ఇంటిని వదిలేసి 2 ఏళ్లయింది. ఆ ఇల్లు రీతు వాళ్ల అమ్మ సొంతమన్న మమకారం తప్ప ఆ ఇంట్లో వాళ్లతో ఎలాంటి అనుబంధం లేదు. ఉన్న రక్త సంబంధాన్ని కూడా ఎప్పుడూ తెంచేసుకుంది రీతు. మెయిన్ డోర్ దగ్గరికి వెళ్లి డోర్ నాక్ చేయగానే పిన్ని జయంతి డోర్ ఓపెన్ చేసి, వచ్చావా, ఇంకా రాలేదేంటి అని నీ గురించి ఆలోచిస్తున్నా అని చెప్పింది. రీతు ఏం మాట్లాడకుండా వెళ్లి సోఫాలో కూర్చుంది. రీతు వాళ్ల ఫాదర్ గిరీష్ గంభీరంగా స్టెప్స్ దిగుతూ వచ్చి సోఫాలో కూర్చున్న రీతుని చూసి, ఎలా ఉన్నావ్ అని అడిగాడు. ఇప్పటి వరకు అయితే బానే ఉన్నా అని మొబైల్ చూసుకుంటూ కొంచెం పొగరుగా చెప్పింది రీతు. ఏంటా ఆన్సర్? పెద్దవాళ్లకి గౌరవం ఇచ్చి మాట్లాడాలని తెలీదా అని కోపంగా అడిగాడు గిరీష్. మీ కోపాలు మీ దగ్గరే పెట్టుకుని ఎందుకు పిలిచారో చెప్తే విని వెళ్ళిపోతా అని చెప్పింది రీతు. కోపాన్ని కంట్రోల్ చేసుకుని అసలు విషయం చెప్పండి అన్నట్టుగా జయంతి గిరీష్ వైపు చూసింది. గిరీష్ తమాయించుకుని, నేను నీకొక మ్యాచ్ చూశాను, నువ్వు పెళ్లి చేసుకోవాలి అని ఆర్డర్ వేసినట్టుగా చెప్పాడు. వాట్? ఐఎమ్ జస్ట్ 19 years old డాడ్, నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి అని చెప్పింది రీతు. ఇక్కడ ఎవరూ నీ ఇష్టాన్ని అడగలేదు, నేను సంబంధం తెచ్చాను, నువ్వు తల వంచి తాళి కట్టించుకోవాలంతే అని సీరియస్ గా చెప్పాడు గిరీష్. నేను చేసుకోను అని ఇప్పటికే చెప్పాను, ఇదే విషయం గురించి మాట్లాడాలని పిలిస్తే నేనింక వెళ్తా అని లేస్తూ చెప్పింది రీతు. నిన్ను పెళ్లి చేసుకోమంటున్నది నా కోసం కాదు, మీ అమ్మ స్టార్ట్ చేసిన కంపెనీ కోసం. ఆ కంపెనీ ఇప్పటికే లాసెస్ లో నడుస్తూ దివాళా తీసే స్టేజ్ లో ఉంది. నువ్విప్పుడు ఈ పెళ్లి చేసుకోకపోతే ఆ కంపెనీ మిగలదు అని బ్లాక్మెయిల్ చేస్తూ అన్నాడు గిరీష్. మెయిన్ డోర్ వైపు వెళ్తున్న రీతు ఒక్కసారిగా ఆగిపోయింది. అబ్బాయికి 40+ years ఉంటాయంతే. ఫస్ట్ వైఫ్ ఏదో రీజన్ తో చచ్చిపోయిందట. రెండో పెళ్లి అన్న మాట కానీ అబ్బాయి మంచోడు, కోట్ల ఆస్తి ఉంది, మన కంపెనీకి ఫండింగ్ కూడా చేస్తాడు అని చెప్పాడు గిరీష్. రీతు షాక్ అయి నించుంది. గిరీష్ తెచ్చిన మ్యాచ్ ని రీతు యాక్సెప్ట్ చేస్తుందా? రీతుని రిషి లవ్ చేస్తున్నాడా? రీతుకు మానస్ ఎందుకు బ్రేకప్ చెప్పాడు? తెలుసుకోవాలంటే వినండి రౌడీ బేబీ ఆన్ పాకెట్ FM. ఎపిసోడ్ 3 కమిట్ అయిపోయా. చాలా రోజుల తర్వాత డిన్నర్ పేరుతో రీతుని ఇంటికి పిలిచి పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెట్టాడు ఫాదర్ గిరీష్. మీ అమ్మ స్టార్ట్ చేసిన కంపెనీ సేవ్ చేయటానికి పెద్ద మొత్తంలో అమౌంట్ అవసరం. ఆ అమౌంట్ కోసం ట్రై చేస్తున్నప్పుడే ఈ మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే మనకు కావలసినంత డబ్బు వస్తుంది, కంపెనీ కూడా సేఫ్. అయినా నువ్వు నా కూతురువే కాబట్టి నీకు మ్యారేజ్ చేయాల్సిన బాధ్యత నా పైనే ఉంది. అందుకే అన్నీ ఆలోచించే ఈ మ్యాచ్ ఓకే చేశాను అని చెప్తూ రీతుని కన్విన్స్ చేసేలా మాట్లాడాడు గిరీష్. రీతు వెటకారంగా నవ్వి, ఓ, అంతా ఓకే చేశాక నన్నెందుకు పిలిచినట్టు అని అడిగింది. చేసుకోబోయేది నువ్వే కాబట్టి నీకో మాట చెప్పాలి కదా అన్నాడు గిరీష్.
మీ మాటలు మీ దగ్గరే ఉంచుకోండి. నాకప్పుడే పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు అని కరాఖండిగా చెప్పేసింది రీతు. అప్పుడే అక్కడికొచ్చిన ఐరా, డాడ్, అక్కకి మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఫోర్స్ చేయొద్దు అని మహానటిలా నటిస్తూ చెప్పింది. రీతు ఒప్పుకోకపోతే ఎలా ఐరా? కంపెనీ స్టార్ట్ చేసింది వాళ్ళమ్మే కదా. ఆ కంపెనీకి ప్రాబ్లం వచ్చి హెల్ప్ అవసరమైతే చేయకపోతే ఎలా అని అసహనంగా అడిగాడు గిరీష్. డాడ్, పెద్దమ్మ కంపెనీని సేవ్ చేయటానికి నేను ఆ మ్యారేజ్ చేసుకుంటా అని ట్విస్ట్ ఇచ్చింది ఐరా. వాట్? నువ్వు ఎవరో అబ్బాయిని ప్రేమిస్తున్నా అని చెప్పావుగా. ఆ అబ్బాయి కూడా ఇప్పుడు ఇంటికి వస్తున్నాడని చెప్పావు. కంపెనీ కోసం నీ ప్రేమను వదులుకుంటావా అని షాక్ అవుతూ అడిగాడు గిరీష్. మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండటం కోసం నేను దేన్నైనా వదులుకుంటా డాడ్ అని చెప్పింది ఐరా. చూసావా రీతు, నీకంటే చిన్నది ఎలా మాట్లాడుతుందో? దాన్ని చూసి బుద్ధి తెచ్చుకో అని డెప్పి పొడిచాడు గిరీష్. ఎవరిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు అని పొగరుగా చెప్పింది రీతు. ఈ పొగరికేం తక్కువ లేదు అని గిరీష్ అనుకుంటూ ఉండగా ఐరా బాయ్ ఫ్రెండ్ అమర్ వచ్చాడు. అతను రాగానే గిరీష్ ఎదురుగా వెళ్లి విష్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఐరా చాలా హ్యాపీగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ, ఎలా ఉన్నాడు నా బాయ్ ఫ్రెండ్ అన్నట్టు రీతుని చూసి కళ్ళెగరేసింది. నీ మొహల్లానే ఉన్నాడు అని అనుకుని ఇక నేను వెళ్తాను అని చెప్పి రీతు వెళ్ళబోతూ ఉంటే, నెక్స్ట్ మంతే నీ పెళ్లి, ప్రిపేర్డ్ గా ఉండు అని ఆర్డర్ వేశాడు గిరీష్. రీతు తనకేం పట్టనట్టుగా బయటకు వచ్చేసింది. డిన్నర్ కూడా చేయకుండా రీతు వెళ్లిపోయింది అన్న బాధ లేకుండా గిరీష్, జయంతి, ఐరా వాళ్ళు హ్యాపీగా నవ్వుకుంటూ చికెన్ బిర్యానీ తినడం మొదలుపెట్టారు. రీతు ఆ ఇంటి నుండి బయటకొచ్చేసరికి మానస్ బైక్ మీద వెయిట్ చేస్తూ కనిపించాడు. మానస్ ను చూసి కూడా పట్టించుకోకుండా రీతు కోపంగా వెళ్లిపోతూ ఉంటే, ఏ రీతు, నీతో కొంచెం మాట్లాడాలి అని అరిచాడు మానస్. ఏం మాట్లాడాలి? పొద్దున్నే అంతా చెప్పేశావుగా. అయినా నేను ఇక్కడ ఉన్నానని నీకెవరు చెప్పారు అని సీరియస్ గా అడిగింది రీతు. మోక్ష చెప్పిందిలే కాని నా మాట కొంచెం విను రీతు అని రీతు వెనుకే వెళ్తూ రిక్వెస్ట్ చేస్తున్నాడు మానస్. నాకు నీ మాటలు వినాలని లేదు అని చిరాగ్గా అంది రీతు. ఏంటి బతిమలాడుతుంటే షో చేస్తున్నావు అని రీతు చేయి పట్టుకున్నాడు మానస్. షో చేస్తుంది నువ్వు. ఏ రీజన్ లేకుండా మనిద్దరి మధ్య ఏ గొడవ జరగకుండా బ్రేకప్ చెప్పింది నువ్వు. మళ్ళీ నన్నంటావేంటి అని శివాలెత్తిపోతూ అడిగింది రీతు. అసలేమైందంటే అని మానస్ చెప్పబోతూ ఉంటే రీతు చెయ్యి అడ్డుపెట్టి, ప్రతిసారి చెప్పే చెత్త రీజన్స్ మాత్రం చెప్పకు, వినే మూడ్లో నేను లేను అని చెప్పింది. సారీ టు సే దిస్, ఇంట్లో నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. ఎంత వద్దంటున్నా వినట్లేదు. కాదు అంటే మా ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుంటామని బ్లాక్మెయిల్ చేశారు అని మానస్ చెప్తూ ఉంటే, అందుకే పెళ్లికి ఒప్పుకోలేక తప్పలేదు అంటావు. నీకే కాదు, నాకు కూడా మా ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారు. మా అమ్మ కంపెనీ ఫండింగ్ కోసం నన్ను పెళ్ళయి డివోర్స్ అయిన బిజినెస్ మ్యాన్ కు ఇవ్వాలని చూస్తున్నారు. నేను నీలో ఓకే చెప్పలేదే. చేసుకోనని గట్టిగా చెప్పేసి వస్తున్నా. మొదట్లో వద్దని మొత్తుకుంటున్నా నా వెంట పడ్డావు. నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకుంటా అని ప్రామిస్ చేశావు. ఇప్పుడేమో ఇంట్లో వాళ్ళు 2 బొట్లు కన్నీరు కార్చగానే కరిగిపోయావు అంటూ మానస్ చేతిలో ఉన్న చేతిని వదిలించుకుంది. అది కాదు రీతు అని మానస్ చెప్పబోతూ ఉంటే, నాకింకేం చెప్పకు. నా వల్ల మీ ఫ్యామిలీకి నువ్వు దూరం అవ్వటం ఇష్టం లేదు. గుడ్ బై అని అనేసి అక్కడి నుంచి రీతు కోపంగా వెళ్లిపోయింది. రీతు మానస్ని ఎంతగానో నమ్మింది. ఫ్యామిలీ ఒప్పుకోలేదన్న రీజన్ చెప్పి మానస్ ఇలాంటి డిసిజన్ తీసుకుంటాడని ఆమె ఊహించలేదు. రీతు కన్నుల్లోంచి కన్నీరు కారుతోంది. రీతుని ఫాలో అవ్వాలి అనుకున్న టైంలో వరస పెట్టి ఇంటి దగ్గర నుండి ఫోన్స్ రావటంతో రీతును వదిలేసి వెళ్లిపోయాడు మానస్. ఉరుములు మెరుపులతో జోరున వర్షం కురుస్తూ ఉంటే ఆ వర్షంలో ఏడుస్తూ నడుస్తోంది రీతు. కంపెనీ కోసం కన్న తండ్రి కూతుర్ని ఓ బొమ్మలా అమ్మేస్తున్నాడు. ప్రేమించిన వాడు ఫ్యామిలీ కోసం వదిలేశాడు. ఇప్పుడు రీతు మనసంతా నాకు ఎవ్వరూ లేరు అనే బాధతో నిండిపోయింది. ఆకాశం వైపు చూస్తూ, ఎందుకమ్మా నన్ను ఇలా ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోయావు? నువ్వు బ్రతికుంటే ఈరోజు నేను ఇలా ఉండేదాన్నా చెప్పు? ఎంత మొండిగా బతికేద్దామనుకున్నా వీళ్ళు నన్ను బతకనివ్వట్లేదు అని గట్టిగా ఏడుస్తూ స్పృహ తప్పి రోడ్డుపై పడిపోయింది రీతు. రోల్స్ రాయిస్ కార్ డ్రైవ్ చేస్తున్న కిరణ్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు. వాట్ హ్యాపెండ్ అని కోల్డ్ వాయిస్తో అడిగాడు రిషి. సార్, అది రోడ్ మధ్యన ఎవరో పడున్నారు అని కిరణ్ చెప్పగానే, వెళ్ళెవరో చూడు అని చెప్పాడు రిషి. సరే బాస్ అని వేగంగా వెళ్లి వర్షంలో పడి ఉన్న రీతుని చూసి షాక్ అయి రిషి దగ్గరకొచ్చిన కిరణ్, బాస్, అది ఆ అమ్మాయి మార్నింగ్ మీరు డీటెయిల్స్ అడిగిన
అని కిరణ్ మాట కంప్లీట్ కాకముందే రిషి ఫాస్ట్ గా కారు దిగి పరిగెత్తుకుంటూ రీతు దగ్గరికి వెళ్లి ఆమె తలను ఒళ్ళో పెట్టుకుని హే లే అని రీతు బుగ్గలపై చిన్నగా కొడుతూ పిలిచాడు. రీతు కళ్ళు తెరవకపోవడం చూసి ఆమెను ఎత్తుకొని రీతుని బ్యాక్ సీట్లో కూర్చోపెట్టి కిరణ్ నువ్వేం చేస్తావో తెలీదు, 10 మినిట్స్లో కార్ సుధా మ్యాన్షన్లో ఉండాలి అని ఆర్డర్ వేసి వైభవ్కి కాల్ చేశాడు. వైభవ్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అని లేజీగా అడిగాడు. 10 మినిట్స్లో నువ్వు సుధా మ్యాన్షన్లో ఉండకపోతే రేపు ఇదే టైంకి ఆఫ్రికాలో ఉంటావు అని వార్నింగ్ టోన్లో చెప్పి కాల్ కట్ చేశాడు రిషి. రే ఏం జరిగిందిరా, ఇక్కడ నేను అమ్మా నాన్న ఆటాడుతున్నాను అని చెప్పేలోపే కాల్ కట్ అవ్వడంతో బెడ్ పై నుండి కిందకి దూకాడు వైభవ్. హే డార్లింగ్, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని హస్కీగా వైభవ్ చేయి పట్టుకుంటూ అడిగింది ఒక అమ్మాయి. వైభవ్ షర్ట్ వేసుకుంటూ నువ్వు వెళ్ళిపో, ఇంకో రోజు కలుద్దాం, అక్కడ నా మొగుడు పిలుస్తున్నాడు అని చెప్పి బయటకు పరిగెత్తాడు. సరిగ్గా 10 మినిట్స్లో సుధా మ్యాన్షన్ మెయిన్ గేట్ ముందు కార్ ఆగింది. రిషి రీతోని ఎత్తుకుని ఇంట్లోకి వెళ్లడం చూసి పని మనుషులు షాక్ అయ్యారు. రిషి నేరుగా రీతోని బెడ్రూమ్కి తీసుకెళ్లి బెడ్ పై పడుకోబెట్టి ఇంకా వైభవ్ రాలేదా, బ్లడీ వీడెప్పుడూ లేటే అని కోపంగా అరిచాడు. రీతోకి ఏమైందో అన్న టెన్షన్ రిషిని నార్మల్ గా ఉండనివ్వలేదు. నేను వచ్చేసారా అని పరిగెత్తుకుంటూ రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు వైభవ్. ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ చేయి అని రీతోని చూపించాడు రిషి. వైభవ్ బెడ్ పై స్పృహ లేకుండా ఉన్న రీతోని చూసి ఆశ్చర్యపోయి పొద్దునే కదా చూసావు, అప్పుడే కిడ్నాప్ చేసేసావా అని అడిగాడు. రే నీ మాటలు కట్టిపెట్టి ముందు ట్రీట్మెంట్ చేయి అని అరిచాడు రిషి. హా చేయక చస్తానా అని గొడుక్కుంటూ రీతు హెల్త్ కండిషన్ చెక్ చేసి మెడికల్ కిట్ ఓపెన్ చేశాడు. కిరణ్ ఈ రోజు రీతుకి ఏం జరిగిందో నాకు తెలియాలి అని సీరియస్ గా చెప్పాడు రిషి. ష్యూర్ సార్, నేను అదే పనిలో ఉంటా అని చెప్పి వెళ్ళిపోయాడు కిరణ్. వైభవ్ ఇంజెక్షన్ రెడీ చేస్తూ రీతుకి వేయబోతూ ఉంటే రే ఏం చేస్తున్నావు అని అరిచి రీతు దగ్గరికెళ్ళి ఆమెని చేతులతో పట్టుకున్నాడు రిషి. ఎందుకు అంతలా రియాక్ట్ అవుతున్నావు, ఇట్స్ జస్ట్ అన్ ఇంజెక్షన్, ఆ అమ్మాయి హెల్త్ సెట్ అవ్వాలంటే ఇంజెక్షన్ చెయ్యాలరా అని రిక్వెస్ట్ చేశాడు వైభవ్. ఇంకో మార్గం లేదా అని రిషి అంటుండగానే నాన్న రిషి, డాక్టర్ని నేను, పేషెంట్ ని ఎలా ట్రీట్ చేయాలో నాకు తెలుసు, నువ్వు తప్పకుంటే నా పని నేను చేసుకుంటా అన్నాడు వైభవ్. రీతుకి వైభవ్ ఇంజెక్షన్ చేస్తున్నాడన్న కోపంతో పెన్ తీసుకుని కోపంగా వైభవ్ భుజం మీద గుచ్చేశాడు రిషి. చచ్చాను దేవుడా అని అరుస్తూ బాగా నీరసం వల్ల కళ్ళు తిరిగి పడిపోయిందిరా, అలాగే ఈ అమ్మాయి దేనికో బాగా ఎమోషనల్ అయింది అని చెప్పాడు వైభవ్. తన హెల్త్ ఇప్పుడు ఓకేనా అని అడిగాడు రిషి. మెడిసిన్ ఇచ్చాగా, అంతా సెట్ అవుతుంది, అలా వెట్ క్లోత్స్ తో ఉంటే కూల్ చేస్తుంది, త్వరగా అమ్మాయి డ్రెస్ చేంజ్ చేయిస్తే బెటర్ అని చెప్పాడు వైభవ్. లేడీ సర్వెంట్ ని పిలిచి రీతుకి డ్రెస్ చేంజ్ చేయమని చెప్పి రూమ్ లో గర్ల్స్ క్లోత్స్ లేకపోవడంతో రిషి ప్యాంట్ టీషర్ట్ ఇచ్చి వైభవ్ తో పాటుగా బయటకు వచ్చాడు. అప్పుడే కిరణ్ పరిగెత్తుకుంటూ వచ్చి బాస్, రీతు బ్యాక్గ్రౌండ్ తెలిసింది, వాళ్ళ నాన్న ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తున్నారు, చాలా రోజుల నుండి రీతు ఫ్యామిలీతో కాకుండా ఇండిపెండెంట్ గా బయట ఉంటూ మెడిసిన్ చదువుకుంటోంది, ఇంకో విషయం రీతు బాయ్ ఫ్రెండ్ కూడా అతనికి వేరే మ్యారేజ్ సెట్ అయిందని బ్రేకప్ చెప్పాడు, 2 బిగ్గెస్ట్ హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్స్ జరగడంతో ఆమె ఎమోషనల్ అయి ఇలా రోడ్ పై పడిపోయింది అని చెప్పాడు కిరణ్. రీతుకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలియగానే రిషి పిడికిలి కోపంతో బిగుసుకుంది. ఆ ఫీలింగ్స్ అదుపులో పెట్టుకుంటూ రీతు ఫాదర్ ఎవరు అని సీరియస్ గా అడిగాడు. వైదేహి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ గిరీష్ డబ్బు కోసం కూతుర్ని నల్లగా బండగా ఉన్న 40 ఏళ్ల బిజినెస్ మ్యాన్ కు ఇచ్చి కట్టబెట్టాలని చూస్తున్నాడు అని చెప్పాడు కిరణ్. నాకు రీతు బాయ్ ఫ్రెండ్ గురించి ఫుల్ ఇన్ఫో కావాలి అని బేస్ వాయిస్ తో చెప్పాడు రిషి. ఓకే బాస్ అని చెప్పి అక్కడి నుండి కిరణ్ వెళ్ళిపోయాడు. కిరణ్ వెళ్ళగానే వైభవ్ తో ఇక నువ్వు కూడా వెళ్ళు, అవసరమైతే ఫోన్ చేస్తా అని సీరియస్ గా చెప్పాడు రిషి. సరే గాని ఫ్రెండ్ గా ఒక ఫ్రీ సజెషన్ ఇస్తున్నా, ఈ అమ్మాయి మీద ప్రేమ నీకు వీక్నెస్ గా మారేటట్టుంది, నువ్వు ఎప్పుడు ఇంత స్ట్రేంజ్ గా బిహేవ్ చేయడం నేను చూడలేదు, నీ వీక్నెస్ తెలిస్తే ఎనిమీస్ కి ఈజీగా టార్గెట్ అవుతావు, ఇదంతా అవసరమా అని అడిగాడు వైభవ్. అదంతా నేను చూసుకుంటాలే అని బేస్ వాయిస్ తో చెప్పాడు రిషి. రే సిచ్యువేషన్స్ ని క్రిటికల్ చేసుకోకు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, ఈ అమ్మాయిపై ప్రేమ నీ ప్రాణాలకి రిస్క్ అని రిక్వెస్ట్ చేస్తూ చెప్పాడు వైభవ్. ఐ నో ఎవ్రీథింగ్, యూ డోంట్ వరీ, షీఈ్ మై లైఫ్, దట్స్ ఇట్ అన్నాడు రిషి. ఓకే నువ్వు అంతగా ఫిక్స్ అయ్యాక నేనేం చేస్తా,
నోరు మూసుకుని ఉంటా. బాయ్ అని చెప్పేసి వైభవ్ వెళ్ళిపోయాడు. లేడీ సర్వెంట్ రీతుకి స్నానం చేయించి డ్రెస్ చేంజ్ చేసి బయటికి రాగానే రీతు కోసం జ్యూస్ తీసుకురా అని చెప్పేసి రూమ్ లోపలికి వెళ్ళాడు. గాఢ నిద్రలో ఉన్న రీతు భయంతో ఉలిక్కి పడుతూ, నేను పెళ్లి చేసుకోను, నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయకండి అని కలవరిస్తోంది. రీతు కళ్ళ నుండి వస్తున్న కన్నీళ్లని చూడలేక దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకొని, నేనుండగా నీకు బాధపడే సిచ్యువేషన్ రానివ్వను, త్వరలోనే ఈ వరల్డ్ మొత్తానికి మిసెస్ రిషిగా పరిచయం చేస్తా అని చిన్నగా అన్నాడు రిషి. అప్పుడే సర్వెంట్ జ్యూస్ తీసుకుని రావడంతో రీతుకి జ్యూస్ తాగించి లేస్తూ ఉంటే రిషి చేయి పట్టుకుని, ప్లీజ్ నువ్వు నన్ను వదిలి వెళ్ళకు అని నిద్రలో కలవరిస్తూ అంది. రిషి చుట్టూ చూసి రీతు బుగ్గ మీద ముద్దిచ్చి, ఎప్పటికీ వదిలిపెట్టను అని మాటిచ్చాడు. నిజంగా నువ్వు నాతోనే ఉంటావా మానస్ అని నిద్రలో ఏడుస్తూ అడిగింది రీతు. మానస్ పేరు వినగానే రిషి ఆమె చేయి వదిలించుకోబోయాడు. రీతు గట్టిగా రిషి చేయి పట్టుకుని, నేనేం తప్పు చేశా? నన్ను అందరూ ఇలా వదిలి వెళ్ళిపోతున్నారు, నువ్వు కూడా వదిలేస్తే నేనేమైపోవాలి అంటూ రిషి చేయి పట్టుకుని నిద్రలోకి జారుకుంది రీతు. రిషి హార్ట్ బీట్ ఒక్కసారిగా రైజ్ అయింది. నీకు బ్రేకప్ చెప్పిన వాడిని మర్చిపో, నీకు ప్రేమంటే ఏంటో నేను చూపిస్తా అని రీతు పక్కనే పడుకుని పోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ విండో నుండి చల్లని గాలి వస్తూ ఉంటే రీతు దుప్పటి దగ్గరకు లాక్కుంటూ పడుకుంది. సూర్యకిరణాలు రీతు మొహం మీద పడి ఆమె నిద్రని డిస్టర్బ్ చేస్తున్నాయి. హే మోక్ష, కర్టన్స్ వేవే బాబు అని అరిచి మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. నేనెక్కడున్నా, ఇది నా రూమ్ కాదు అని అనుకుంటూ దుప్పటి తీసి వేసుకున్న డ్రెస్ చూసుకుంది. ఇది నా డ్రెస్ కాదు, నిన్న నైట్ ఏం జరిగింది? నా డ్రెస్ ఎవరు మార్చారు? ఇంతకీ ఇది ఎవరిల్లు అనుకుంటూ రాత్రి జరిగింది గుర్తు చేసుకుంటూ, అంటే నిన్న నైట్ నేను స్పృహలో లేని టైంలో జరగరానిదేమైనా అని నోటికి చేతులు అడ్డు పెట్టుకుంటూ ఉండగానే రిషి గోల్డెన్ మాస్క్ పెట్టుకుని రీతు దగ్గరకు వచ్చాడు. హే, మొన్న నిన్నే కదా నేను కాపాడింది, నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? నా డ్రెస్ ఎవరు మార్చారు అని రిషిని ప్రశ్నించింది రీతు. నేనే. నీకు రాత్రి జరిగింది గుర్తులేదా? నువ్వు వర్షంలో రోడ్ పై స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటే ఇక్కడికి తీసుకొచ్చా. నీ క్లోత్స్ తడిగా ఉండటంతో నీ బట్టలు చేంజ్ చేస్తూ ఉంటే నువ్వే నా మీద పడి నన్ను ముద్దులతో ముంచేశావు. అప్పటికే నేను చాలాసేపు కంట్రోల్ చేసుకున్నా, కానీ నువ్వు నన్ను బాగా కప్పించావు. ఫైనల్లీ కంట్రోల్ తప్పి నీతో ఫిజికల్ గా కమిట్ అయిపోయా అన్నాడు. వాట్ అని కళ్ళు పెద్దవి చేసి రిషి వంక చూస్తూ ఉండిపోయింది రీతు. రిషి చేసిన ఫ్లర్టింగ్ కు రీతు ఎలా రియాక్ట్ అవుతుంది? రీతు మానస్ ని మర్చిపోతుందా? రీతు పెళ్లి కోసం గిరీష్ ఎలాంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయబోతున్నాడు? తెలుసుకోవాలంటే వినండి రౌడీ బేబీ ఆన్ పాకెట్ ఎఫ్ఎం. ఎపిసోడ్ 4 సాటిస్ఫై చేయి. నిన్న నైట్ మన మధ్య అది జరిగిపోయింది అని రిషి చెప్పటంతో రీతుకి కోపం వచ్చి, నిన్ను ఊరికే వదలనరా అని అరుస్తూ చుట్టూ చూసి టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ ని తీసుకుని రిషి మీదకి విసిరేసింది. రిషి సెకండ్ లో తప్పించుకుని నవ్వడం మొదలు పెట్టాడు. రిషి నవ్వు మంటపై పెట్రోల్ చల్లినట్టు అయింది. రీతు ఆవేశంగా ముందుకెళ్లి రిషి కాలర్ పట్టుకుని, నువ్వు చేసిన దానికి కోపం కాక ఇంకేమొస్తుంది? నేను స్పృహలో లేని టైంలో అని అంటూ ఉండగా రిషి రీతు కళ్ళల్లోకి చూస్తూ, హే కూల్, నేను జోక్ చేశా, నిజానికి మన మధ్య ఏం జరగలేదు అని చెప్పాడు. నిజమే చెప్తున్నావా? నువ్వు చెప్పిందంతా నిజమే అని ఒట్టి అని దబాయిస్తూ అడిగింది రీతు. ఆమె అమాయకత్వాన్ని చూసి రిషి మనసులో నవ్వుకుని రీతు చేతిలో చెయ్యి వేసి ఒట్టేశాడు. మరి నా డ్రెస్ ఎవరు మార్చారు అని అనుమానంగా అడిగింది రీతు. మా సర్వెంట్ మార్చింది అని చెప్పాడు రిషి. నేను నిన్ను సేవ్ చేశా, కనీసం నాకు థ్యాంక్స్ కూడా చెప్పవా అని ఆశ్చర్యంగా అడిగాడు రిషి. సో వాట్, మొన్న నైట్ నేను నిన్ను సేవ్ చేశా, నిన్న నైట్ నువ్వు నన్ను సేవ్ చేశా, చెల్లుకి చెల్లు, దీనికి మళ్ళీ థ్యాంక్స్ ఎందుకంట అని రిప్లై ఇచ్చింది రీతు. ఈ అమ్మాయికి బాగా పొగరు అని మనసులో అనుకున్నాడు రిషి. సరే, ఇప్పటికీ చాలా లేట్ అయింది, నేను వెళ్ళాలి అని రీతు ముందుకు వెళ్ళబోతూ ఉంటే, ఈ బట్టలతో వెళ్తావా అని రిషి అడిగాడు. వేసుకున్న బట్టలు చూసుకుని, నా డ్రెస్ ఏది అని అడిగింది రీతు.
నీ డ్రెస్ మొత్తం బురదైపోయింది. నీకోసం కొత్త డ్రెస్ తెప్పించా. నువ్వు ఫ్రెష్ అయ్యిరా అని చెప్పాడు రిషి. అతని వాయిస్ సాఫ్ట్ గా ఉన్నప్పటికీ ఆ మాటలు రీతుకి ఆర్డర్లా వినిపించాయి. వీడి దగ్గర మరీ ఎక్కువ యాటిట్యూడ్ షో చేయటం కరెక్ట్ కాదు అని మనసులో అనుకుని వాష్రూమ్ కి వెళ్ళిపోయింది. రీతు కోసం తెప్పించిన డ్రెస్ బెడ్ పై పెట్టి డోర్ వేసి వెళ్ళిపోయాడు రిషి. రీతు రెడీ అయి కిందకొచ్చేసరికి రిషి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ చేస్తూ ఉన్నాడు. రీతు రావడం చూసి హే ఇలా రా అని పిలిచాడు. వీడేంటి పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నాడు అని చిరాగ్గా అనుకుంటూ దగ్గరికెళ్ళింది. రఘు, మేడంకి టిఫిన్ సర్వ్ చేయి అని రిషి ఆర్డర్ వేయగానే ప్లేట్లో రీతుకి 2 ఇడ్లీ, 1 దోశ పెట్టాడు ఆ మేల్ కుక్. రీతు టిఫిన్ చేస్తూ అయితే మొహానికి లేదా కళ్ళకి మాస్క్ పెట్టుకునే ఉంటావా? ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్క్ ఎందుకు అని అడిగింది. తినేటప్పుడు మాట్లాడకూడదని తెలియదా? టిఫిన్ చేయి అని ఆర్డర్ వేసినట్లుగా చెప్పాడు. రీతు వేగంగా టిఫిన్ తిని వెళ్ళిపోతూ ఉంటే 1 మినిట్ ఆగు, మా డ్రైవర్ నిన్ను డ్రాప్ చేస్తాడు, ఇక్కడికి క్యాబ్స్ పెద్దగా రావు అన్నాడు రిషి. సరే అనుకుని హాల్లో కూర్చుని ఆ ఇంటిని ఒకసారి చూసి ఇల్లంతా తిరగడానికి కనీసం 1 రోజు పట్టేంత పెద్దగా ఉంది. ఇంట్లో అదర్ కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకున్న కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయి. హౌస్ రిచ్ లుక్ తో మెరిసిపోతూ ఉంది. ఈ మాస్క్ మ్యాన్ కు డబ్బుకి కొదువు లేనట్టుంది అని మనసులో అనుకుని డ్రైవర్ రాగానే కాలేజ్ కు వెళ్ళిపోయింది రీతు. ఫోన్ రింగ్ అవ్వడంతో రిషి లిఫ్ట్ చేసి చెప్పరా అని అన్నాడు. రే, ఈ రోజు నైట్ పార్టీకి విక్కీ, కౌశల్ వస్తున్నారు, నువ్వు కూడా వస్తావా అని అడిగాడు వైభవ్. నాకు మూడ్ లేదురా అని ఏవో ఫైల్ చెక్ చేస్తూ చెప్పాడు రిషి. నీకు మూడుంటే ఆశ్చర్యపోవాలి కానీ లేకపోతే వింతే ముందులే, ప్లీజ్ రారా, మనందరం మీట్ అయినట్టుంటుంది అని బ్రతిమిలాడాడు వైభవ్. నీకు ఇంకేం పని లేదారా అని చిరాగ్గా రిషి అనగానే అనగా నువ్వు అనటానికి నేను పట్టానికే ఉన్నా. నా కోసం పార్టీకి కూడా రాలేని నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నా చూడు, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. నిన్ను పార్టీకి తీసుకొస్తా అని విక్కీ, కౌశల్ దగ్గర బిల్డప్ ఇచ్చా. నువ్వు రాకపోతే నా పరువు పోతుంది అని వైభవ్ రిక్వెస్ట్ చేయగానే ఆలోచిస్తా అని కాల్ కట్ చేశాడు రిషి. ఇంకా ఆలోచిస్తావా? నిన్ను తీసుకురాకపోతే 10 బియర్ బాటిల్స్ తాగుతా అని బెట్ కాసారా? నువ్వు నన్ను బియర్లో ముంచేట్టుగా ఉన్నావుగా అనుకుంటూ కుర్చీలో కూలబడ్డాడు వైభవ్. రీతు కాలేజ్ దగ్గర దిగి డ్రైవర్ కి థ్యాంక్స్ చెప్పి లోపలికి వెళ్ళింది. మోక్ష కంగారుగా ఎదురొచ్చి నిన్న నైట్ అంతా ఎక్కడున్నావే బాబు, నీకోసం ఎంత కంగారు పడ్డానో తెలుసా, ఫోన్ ఎందుకు కలవట్లేదు అని కోపంగా అడిగింది. అదంతా పెద్ద కథలే, క్లాస్ కి టైం అయిందిగా పద అని మోక్షని లాక్కొని పోయింది రీతు. కాలేజ్ అయిపోయి బయటకు వచ్చేసరికి కాలేజ్ గేట్ ముందు మానస్ బైక్ పై కూర్చొని వెయిట్ చేస్తూ కనిపించాడు. రీతు చిరాగ్గా ఫేస్ తిప్పుకుని స్కూటీ తెచ్చావా అని మోక్షని అడగగానే లేదే అని చెప్పింది మోక్ష. మానస్ రీతుని చూసి రీతు అని పిలిచాడు. రీతు విననట్టుగా ముందుకి వెళ్ళిపోతూ ఉంటే నా మాట వినపట్టలేదా రీతు అని వెంట పడుతూ పిలిచాడు మానస్. రీతు వెనక్కి తిరిగి ఏంటి నీ బాధ? నిన్న క్లియర్ గా చెప్పా కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వు నా మనసు కొట్టిన దెబ్బకి నాకేం బాధ లేదు, నేను మొండిదాన్ని, నిన్ను చాలా ఈజీగా మర్చిపోతా అని చెప్పింది. నిజంగా నన్ను మర్చిపోతావా అని రీతు భుజాలు పట్టి కుదుపుతూ అడిగాడు మానస్. అతని చేతులు విడిపించుకుంటూ హా, ఇప్పటి వరకు నువ్వు నా లైఫ్ తో గేమ్స్ ఆడింది చాలు, ఇంకోసారి నీ ఫేస్ కూడా చూపించకు అని చెప్పి వెళ్తూ ఉంటే మానస్ బాధగా రీతు చేయి పట్టుకున్నాడు. చేయి వెనక్కి లాక్కుని చెప్తే అర్థం కావట్లేదా, ఇంకోసారి నీ ఫేస్ నాకు చూపించకు అని కోపంగా అనేసి అక్కడి నుండి మానస్ పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయింది రీతు. మోక్ష మానస్ ని చూస్తూ ఇదంతా బ్రేకప్ చెప్పే ముందే ఆలోచించుకోవాలి కదా మానస్, దానికి ముందే ఫుల్ యాటిట్యూడ్, నీ మీద కోపం తగ్గితే అదే వస్తుందిలే అని చెప్పి రీతు వెనక వెళ్ళిపోయింది. మానస్ బాధగా బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. మానస్ నీ కోసం వస్తే ఎందుకు పట్టించుకోవట్లేదు, కనీసం అతను ఏం చెప్తాడో వినాల్సింది అని అడిగింది మోక్ష. తన గురించి వదిలే, పబ్కి వెళ్దాం పదా అంది రీతు. పబ్బా? మా ఇంట్లో నేను పబ్కి వెళ్ళానని తెలిస్తే చంపేస్తారే, అయినా ఇప్పుడేమైందని పబ్కి వెళ్తా అంటున్నావు అని అడిగింది మోక్ష. నా మనసేం బాలేదు, కొంచెం చిల్లయ్యి వస్తా అని మోక్షని పట్టించుకోకుండా రీతు పబ్కి వెళ్ళింది. పబ్లో వైన్ బాటిల్ తీసుకుని నువ్వు నా ప్రాణం, నిన్నెప్పటికీ వదులుకోను అని వెంటపడి మరీ ప్రేమించి ఇప్పుడు నన్ను వదిలేసావంటే నేనేం చేయాలి అని మనసులో ఏడుస్తూ కసిగా తాగుతోంది రీతు. హే రీతు, ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు డ్రింక్ చేస్తున్నావా అని అడిగింది పబ్కి వచ్చిన రీతు క్లాస్మేట్. కనిపించట్లేదా
నేను డ్రింక్ చేయకూడదని రాజ్యాంగంలో రాసిపెట్టుందా అని కోపంగా ఆన్సర్ ఇచ్చింది రీతు. అది కాదే, నిన్ను చూస్తూ ఉంటే ఏదో బాధలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదైనా ప్రాబ్లమా అని అడిగింది ఆ అమ్మాయి. నాకు ఎవరితోనూ ప్రాబ్లం లేదు, నాకు నాతోనే ప్రాబ్లం. నువ్విక్కడ నుండి వెళ్ళిపో అని కసిరింది రీతు. దీనికి పిచ్చి పట్టినట్టుంది, దీంతో నాకెందుకు అనుకుంటూ హే ఐరా అని పిలుస్తూ ఆ అమ్మాయి వెళ్తుంటే, ఏంటి ఇక్కడికి ఐరా వచ్చిందా అని అడిగింది రీతు. హా, ఐరా బాయ్ ఫ్రెండ్తో వచ్చింది. పెళ్లి ఫిక్స్ అయినందుకు అందరికీ పార్టీ ఇస్తోంది అని చెప్పింది ఆ అమ్మాయి. రీతుకి ఒళ్ళు మండిపోవడంతో ఆపకుండా తాగుతుంది. రీతు దగ్గరికి ఐరా వచ్చి, ఏంటక్క ఒక్కదానివే తాగుతున్నావు? బావ నిన్ను వదిలేశాడనా అని వెటకారంగా అడిగింది. రీతు కోపంగా చూడగానే, అయ్యో అలా చూడకక్క, జరిగిందే కదా చెప్పా. మానస్తో నువ్వు కాలేజ్ గేట్ దగ్గర గొడవ పట్టని నేను చూసాలే. అక్క, నువ్వింత అమాయకంగా ఉంటే ఎలా చెప్పు? బాయ్ ఫ్రెండ్ని ఎలా కంట్రోల్లో పెట్టాలో నన్ను చూసి నేర్చుకో. నీకో సీక్రెట్ చెప్పనా? నేను ఇప్పుడు ప్రెగ్నెంట్. అందుకే నన్ను అమర్ పెళ్లి చేసుకుంటున్నాడు. ఫిజికల్గా కమిట్ అయిపోతే అబ్బాయిలు ఆటోమేటిక్గా మన కంట్రోల్లోకి వచ్చేస్తారు. ఇన్నాళ్ళ మీ లవ్లో నువ్వు మానస్తో ఫిజికల్గా కమిట్ అవ్వలేదా? లేక నీ పర్ఫార్మెన్స్ నచ్చక అని ఇంకేదో అంటూ ఉంటే ఐరా చెంప పగలగొట్టింది రీతు. ఊరుకుంటున్నా కదా అని ఏది పడితే అది మాట్లాడితే తాట తీస్తా. నీ లైఫ్లో నువ్వు ఎలా కులికినా నాకు అనవసరం. కానీ నా లైఫ్లో వేలు పెట్టాలని చూస్తే తోలొలిచేస్తా, అర్థమైందా అని అరిచింది రీతు. పబ్లో అందరూ చూడటంతో ఐరా అవమానంగా ఫీల్ అయి, నన్నే కొడతావా, చెప్తా నీ సంగతి అని కసిగా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 18 ఏళ్లు కూడా లేవు, ప్రెగ్నెంట్ అయిపోయి నాకే చెత్త సలహాలు ఇస్తోంది. ఇన్నాళ్ల మా లవ్లో మానస్కి ముద్దు పెట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వలేదు, ఇంకా కమిట్ అయిపోవాలంట కమిట్ అని తిట్టుకుంటూ తాగుతూ ఉంది రీతు. డల్గా కూర్చున్న ఐరా చేయి పట్టుకుని, డియో ఏమైంది డల్గా ఉన్నావు అని అడిగాడు అమర్. ఏం లేదు వదిలే, చెప్పినా నువ్వేం చేయలేవులే అని రెచ్చగొట్టింది ఐరా. నీకెవరు కోపం తెప్పించారో చెప్పు, వాళ్ళకి నేను సరైన లెసన్ చెప్తా అని అమర్ అనగానే ఐరా మనసులో నవ్వుకుంటూ, అది నేను పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయ్యానని తెలిసి మా అక్క నన్ను కొట్టింది అని ఏడుపు నటిస్తూ చెప్పింది ఐరా. వాట్? ఇది మన పర్సనల్ థింగ్, దానికి మీ అక్క ఎందుకు వియర్డ్ గా రియాక్ట్ అయింది? నిన్ను కొట్టినందుకు మీ అక్కకు తగిన పనిష్మెంట్ ఇస్తా అని కన్నింగా నవ్వుతూ ఒక బేరర్ని పిలిచి అతనికి డబ్బులిచ్చి రీతుని చూపించి అతని చెవిలో ఏదో చెప్పాడు. ఆ బేరర్ నవ్వుతూ అలాగే సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఐరా మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ, నువ్వు జస్ట్ నాకు చెంపదెబ్బ కొట్టావు, నేను మాత్రం నీ లైఫ్ మీద కొడుతున్నా కాసుకో అంటూ వచ్చారా అని ఎవరికో మెసేజ్ చేసింది. అటు నుండి రిప్లై రాగానే నవ్వుకొని, మంచి హుషారుగా ఉన్నాడు గురుడు అనుకుంటూ రూమ్ నంబర్ అని అడిగింది. అతను రూమ్ నంబర్ మెసేజ్ చేయగానే ఫోన్ ఆఫ్ చేసింది. అమర్ చెప్పినట్లుగానే రీతు తాగే డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చాడు ఆ బేరర్. ఆ విషయం తెలియని రీతు ఫుల్గా తాగి మత్తుగా తూగుతూ, ఇదేంటి అంతా గిర్రుగా తిరుగుతుంది, ఆనందంలో తేలుతున్నట్టుంది, ఈ డ్రింక్ చాలా బాగుంది అనుకుంటూ వన్ మోర్ అని అరిచింది రీతు. ఐరా తనకి తెలిసిన అమ్మాయికి రీతుని చూపిస్తూ, చెప్పింది గుర్తుందిగా, దాన్ని ఆ రూమ్ దగ్గరికి తీసుకెళ్లి వదిలే అని చెప్పింది. ఆ అమ్మాయి రీతు దగ్గరికి వెళ్ళి, హే ఇప్పటికీ చాలా తాగావు, పోదాం పదా అంది. నువ్వెవరు అని రీతు మత్తుగా అడుగుతుంది. నేను కూడా నీలా ఒక అమ్మాయినే, నువ్వు ఇంతగా తాగితే ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటారు, అందుకే నీకు హెల్ప్ చేద్దామని వచ్చా అంటూ రీతుని నమ్మించడానికి ట్రై చేసింది ఆ అమ్మాయి. అవునా, అయితే నన్ను బయట వరకు తీసుకెళ్ళు అని తూలుతూ లేచింది రీతు. ఆ అమ్మాయి కన్నింగా నవ్వుతూ రీతుని ఐరా చెప్పిన రూమ్ దగ్గరకు తీసుకెళ్లి డోర్ నాక్ చేసి వదిలేసి వెళ్ళిపోయింది. హే ఎక్కడికి వెళ్తున్నావు, నన్ను బయటకి తీసుకువెళ్ళు అని అరుస్తోంది రీతు. డోర్ ఓపెన్ చేసిన ఆ వ్యక్తి రీతుని తినేసేలా చూస్తూ చేయి పట్టుకుని రూమ్ లోపలికి గుంజాడు. రే ఎవడ్రా నువ్వు, ఎంత ధైర్యం ఉంటే నా చేయి పట్టుకుంటావు, వదిలిరా లేదంటే నిన్ను చంపేస్తా అని ఎరుపెక్కిన కళ్ళతో చూస్తూ మత్తుగా తూలుతూ ఉంది రీతు. ఏంటే రెచ్చిపోతున్నావు, మీ నాన్న నిన్ను నాకు అమ్మేశాడు, నోరు మూసుకుని నన్ను సాటిస్ఫై చేయి అని రీతు బాడీ చూస్తూ అన్నాడు ఆ వ్యక్తి. రీతు షాక్ అయి, మా నాన్న చెప్పిన పెళ్లి కొడుకు నువ్వేనా అని అడిగింది. హా నేనే, ఏదైనా కొనాలంటే నేను ముందే ట్రైల్ వేస్తా, అలాగే నిన్ను కూడా. బెడ్ పై నీ పర్ఫార్మెన్స్ బాగుంటే నిన్ను లైఫ్ లాంగ్ పెళ్ళంగా ఉంచుకుంటా అని అంటూ రీతుని టచ్ చేయబోయాడు.
రీతు కోపంగా వాడి 2 కాళ్ల మధ్య తన్ని, నన్నే ట్రైల్ వేస్తా అంటావా, చంపేస్తా నా కొడక అని చుట్టూ వెతుకుతూ ఉంది. ఆ బిజినెస్ మ్యాన్ నొప్పితో విలవిలలాడుతూ, నన్నే తంతావా నిన్ను అని రీతుని కొట్టబోయాడు. రీతు మత్తుగా తూలుతూ టేబుల్ పై ఉన్న వైన్ బాటిల్ ని అందుకుని వాడి నెత్తి మీద పగలగొట్టి, నువ్వు నన్నేం చేయలేవురా, డబ్బుతో ఈ రీతుని ఎవ్వరూ కొనలేరు అని అరిచింది. ఈ రోజు నీకు నరకం చూపిస్తా అని కోపంగా రీతుని బెడ్ పైకి తోశాడు. రీతు కస్సున లేచి కింద పడిన గాజు ముక్కని అందుకుని వాడి మీదకు శివంగిలా దూకింది. రీతుని చూస్తుంటే అన్నంత పని చేసేట్టుందని భయపడి, ఛ, ఎరక్కపోయొచ్చి ఇరుక్కుపోయాను, దీన్ని పెళ్లి చేసుకుంటే నా పర్మనెంట్ అడ్రస్ శ్మశానమైనట్టే ఉంది అనుకుని బయటకు పరుగు తీశాడు. రే ఆగరా, భయపడి పారిపోతే వదిలేస్తా అనుకుంటున్నావా అని అరుస్తూ వాడి వెనుక పరిగెత్తింది. అదే కారిడార్లో వేరే రూమ్లో ఉన్న రిషి ఏంటా అరుపులు అని సీరియస్ గా అడిగాడు. అప్పుడే బయట నుండి వచ్చిన వికీ, ఎవరో బిజినెస్ మ్యాన్ ఒక అమ్మాయికి డబ్బులిచ్చి నైట్ కి బుక్ చేసుకున్నాడంట. సడన్ గా ఆ అమ్మాయికి ఏమైందో ఏంటో అతన్ని చంపేస్తా అని పరిగెడుతోంది అని చెప్పాడు. చ, అమ్మాయిలేంట్రా ఇలా తయారయ్యారు, డబ్బు కోసం బాడీ నమ్ముకుంటున్నారా అని అసహ్యంగా అన్నాడు కౌశల్. విషయం పూర్తిగా తెలియకుండా అమ్మాయి క్యారెక్టర్ ఎస్టిమేట్ చేయకండ్రా అని కోపంగా అన్నాడు రిషి. ఉండరా, నేనేమైందో పూర్తిగా కనుక్కుంటా అని లేచి బయటకు వెళ్లాడు వైభవ్. రీతుని ఫాలో అవుతూ పబ్ కి వచ్చిన మానస్ తను కనిపించకపోయేసరికి, ఒసే తింగరి, నీకోసం నా ఫ్యామిలీని ఎదిరించి మరీ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వచ్చా, కానీ నా మాట వినకుండా తిట్టేసి ఇక్కడ తాగడానికి వచ్చావా, ఇంతకీ ఎక్కడున్నావు అనుకుంటూ వెతుకుతూ ఉన్నాడు. ఇంతకీ కనిపించకపోయేసరికి వెళ్లిపోతున్న టైంలో రీతు క్లాస్మేట్ కనిపించి, హే మానస్, నువ్వేంటిక్కడ, రీతు కోసం వచ్చావా అని అడిగింది. అవును, తనెక్కడుంది అని అడిగాడు మానస్. ఇందాక ఎవరో అమ్మాయి రీతుని కింద ఫ్లోర్ లో ఉన్న హోటల్ రూమ్ కి తీసుకెళ్తూ ఉంటే చూసా అని చెప్పింది ఆ అమ్మాయి. ఓ ఓకే, ఎన్నో ఫ్లోర్ అని అడిగాడు మానస్. 5th అనుకుంటా అని చెప్పి వెళ్లిపోయింది. మానస్ ఆ ఫ్లోర్ కి వెళ్తుంటే ఎవరినో కోపంగా వెంటాడుతున్న రీతు కనిపించి షాక్ అయ్యాడు. వైభవ్ పరిగెత్తుకుంటూ రిషి దగ్గరకొచ్చి, ఆ అమ్మాయి ఎవరో కాదురా, రీతు అని చెప్పాడు. నెక్స్ట్ సెకండ్ రిషి సోఫాలో లేడు. గాజు ముక్క పట్టుకుని వెంటాడుతున్న రీతు తనని హ్యారెస్ చేసిన వాడిని పట్టుకోబోతున్న టైంలో రిషి వాడిని తన్ని కింద పడేశాడు. రీతు చేయిని రిషి పట్టుకోవడంతో షాక్ నుండి తేరుకున్న మానస్ దగ్గరకెళ్లి రీతు మరో చేతిని పట్టుకుని, రీతు నాతో రా అని పిలిచాడు. రిషి మానస్ వైపు రీతు మత్తు కళ్లతో మార్చి మార్చి చూస్తూ నిల్చుంది. ఇంతకీ రీతుని తీసుకెళ్లేది మానసా, రిషినా? కాబోయే వరుణ్ణి బెదిరించినందుకు రీతును వాళ్ళ ఫ్యామిలీ ఏం చేయబోతున్నారు తెలుసుకోవాలంటే వినండి రౌడీ బేబీ ఆన్ పాకెట్ FM.